మా ఫ్రెండ్ గారికి గుండెకాయలు అంటే ఇష్టం అంట. ఈ గుండెకాయలతోనే మనం బజ్జీలు అయితే వేద్దాము. అది ఎలా వేస్తానో ఇప్పుడు చూపిస్తాను రండి. ఈ కోడి గుండెకాయలు ఫస్ట్ అయితే నీట్ గా కడిగేసుకుందాం. తెపాల్లోకి నీళ్ళు వేసుకుని గుండెకాయలు అయితే అందులో వేసేసుకుందాం. కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. ఈ గుండెకాయలు కాసేపు అయితే ఉడకబెట్టేసుకోవాలి. గుండెకాయలు ఉడికే లోపు మనం బజ్జీల కోసం శనగపిండి అయితే కలిపేసుకుందాం. చిన్న గిన్నెలోకి శనగపిండి, వాము, కారం, సాల్ట్ వేసుకుని కలిపేసుకుందాం. ఈ కలుపుకొని పిండిని కాసేపు అయితే మనం పక్కన అయితే పెట్టేసుకోవాలి. కోడి గుండెకాయలు నీట్ గా ఉడికిపోయి ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు ఈ కోడి గుండెకాయలకి కొద్దిగా మసాలా వేసి కలుపుకుందాం. కొద్దిగా కారం, సాల్ట్, చికెన్ మసాలా వేసి కలిపేసుకోవాలి. మసాలా కలుపుకున్న గుండెకాయల్ని శనగపిండిలో వేసి నీట్ గా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ గుండెకాయల్ని నూనెలో వేసి కాల్చుకుందాం. మన కోడి గుండెకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయి ఒక ప్లేట్ లోకి అయితే తీసుకుందాం. చూడండి మన కోడి గుండెకాయ బజ్జీలు అయితే ఎంత బాగా వచ్చాయో. మా ఫ్రెండ్ గారి గురించి చేసిన గుండెకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వాడిని అయితే టేస్ట్ అయితే చేయమన్నాం. ఎలా ఉందో చెప్తాడు వాడే. ఎప్పుడైనా వర్షం పడినప్పుడు మీకు ఎప్పుడైనా తినాలంటే ఇది వీరెడ్ కాంబినేషన్, చాలా బాగుంది, ట్రై చేయండి. చాలా బాగుంది. ఫైనల్ గా ఇప్పుడు అయితే మనం అయితే టేస్ట్ చేసి చూస్తాను. ఓకే, బాగానే ఉంది. ఇలాంటి డిఫరెంట్ వంటలు మీకు కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి అయితే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.